ఈసారి తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికల్లో పోరు 2 నేషనల్ పార్టీలైన కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యే ఉండేట్లుగా ఉంది. ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ వాతావరణం కూడా అవే అంశాలను సూచిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా సై అంటే సై అంటూ తెలంగాణలోని మెజార్టీ స్థానాల్లో జెండా ఎగరవేయడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ఇంకోవైపు పోయినసారి పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారీ మెజార్టీతో అధికారంలో ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఆ ధీమాతోనే ఢిల్లీలో కూడా తమ బీఆర్ఎస్ జెండా పాతేందుకు అప్పుడు కేసీఆర్ ప్రయత్నాలు చేసిండు. మిగతా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకులు మరియు ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతూ తమ ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది అంటూ జాతీయ రాజకీయాల్లో గర్జించిన కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి వల్ల కనీసం సొంత రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో తన ముఖాన్ని కూడా చూపించలేకపోయిండు. తమ పార్టీల్లోని ముఖ్య నాయకులు, సిట్టింగ్ ఎంపీలు వేరే పార్టీల్లో చేరుతూ ఉన్నా ఆపలేక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా అవ్వడాన్ని కేసీఆర్ చూస్తూ ఉన్నాడు. మరోవైపు తన కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్ తన బీఆర్ఎస్ పార్టీలోని అనేక అవినీతి నాయకులకు వణుకు పుట్టిస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వాళ్ళు కూడా ఇవాళ కాకపోయినా రేపైనా జైలు కూడా తినాల్సిందేమో అని భయంతో కొందరు కేంద్రంలో మరికొందరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల్లోకి పరుగులు పెడుతున్నారు. సో ఈ పరిణామాలన్నీ తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య పోటీ ఉండేట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య జరిగే ఎన్నికల పోరులో విజయం ఎవరి వైపు అంటే మాత్రం ఇంకొన్ని వారాల్లో క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడే వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు అంటూ ఖచ్చితంగా చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. కాకపోతే ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయ వాతావరణంను అంచనా వేసి చెప్పమంటే బీజేపీ 5-8 ఎంపీ సీట్లు గెలుస్తది. కాంగ్రెస్ 3-5 మధ్య, బీఆర్ఎస్ 2-3 మధ్య, ఎంఐఎం అయితే గెలిస్తే హైదరాబాద్ లేదా అది కూడా ఓడిపోయేటట్టు కనపడుతుంది. భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీకి స్పష్టమైన మెజారిటీ రాబోతుంది. మూడోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతుండు అని భారతదేశ ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది. అందుకే బీజేపీకి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీకి విజయాన్ని తెచ్చిపెట్టే వాతావరణం కనిపిస్తుంది.